హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్తో అయితే వచ్చేలాగా చూపించబోతున్నాను. మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, లాస్ట్ టైం వచ్చే టేస్ట్ అయితే ఇప్పుడు రాలేదని. ఇంకా అలా అవసరం లేదండి. మన వీడియోలో చూపించినట్టు చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకే టేస్ట్తో. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1 కిలో మటన్ అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జారీ తీసుకొని ఒక 2 పెద్ద సైజు ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే హోల్ గరం మసాలాను అయితే వేసుకోవాలండి. లవంగి, ఏలక, చెక్క, స్టార్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోనే 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా బరకగా ఉండాలి. ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ని అయితే పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోవాలండి. దీంట్లో మనకి తాలింపుకి సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకుల్ని వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక 4ని వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఈ తాలింపులో వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. అంత రుచిగా అయితే మన మటన్ కర్రీ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్కి మించిన టేస్ట్ అయితే వస్తుంది. ఇందులోనే ఒక 1 స్పూన్ మటన్ మసాలా, ఒక అర స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటే 1 కిలో మటన్కి సరిపోతుందండి. ఇవన్నీ బాగా ఈ పేస్ట్లో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది బాగా ఆయిల్ పైకి తేలేలాగా కుక్ చేసుకోవాలి. ఆ టైంలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు మటన్ కర్రీ చేసినా ఈ ప్రాసెస్లోనే చేస్తారు. దీన్ని బాగా కలుపుతూనే ఉండాలండి. ఇదంతా మనకి మసాలా అనేది దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 కిలో మటన్ అయితే కుక్కర్లో వేసుకుంటున్నాను. ఈ కుక్కర్లో అయితే వేసుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. బాగా కుక్ అయిపోతుంది. చాలా సింపుల్గా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా ఈ మసాలాలు మన మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకోండి. ఇలా దీంట్లోనే ఒక ఉడుకు ఉడకాలండి. వెమ్మటే మనం కుక్కర్ మూతనైతే పెట్టుకోకూడదు. ఒక ఉడుకు రావాలి. ఇలా బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మన మటన్ అనేది కొద్దిగా మునిగినట్టు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి 4 విజిల్లు అయితే రావాలండి. 4 విజిల్లు వస్తేనే మన మటన్ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం విజిల్ పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చాక మన కర్రీ రెడీ అయిపోతుంది. మన విజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. 4 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మనకి కొద్దిగా అయితే వాటర్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం ఈ మూత తీసి ఒక 2-3 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడాను మన మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడైతే ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో వేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ మటన్ కర్రీ. అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేను ఎప్పుడు చేసినా మా ఇంట్లో మటన్ కర్రీ ఇలానే ప్రిపేర్ చేస్తానండి. ఎప్పుడు ఒకే టేస్ట్తో వస్తుంది. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. గుమగుమలాడే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.